హలో ఫ్రెండ్స్. హైదరాబాద్, అలాగే బెంగుళూరు, ఇంకా నల్గొండ ఈ 3 సిటీస్‌కి దగ్గరలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం హెట్రో అలాగే దశమి అనే ఈ 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ దశమి అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా హెట్రోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో చెప్తాను. మీకు సూటబుల్ అయ్యే డిపార్ట్మెంట్ ఇందులో ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకి హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసి మనకి 5థ్ ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని మనం చూసుకుంటే ప్రొడక్షన్, అలాగే మంతన్, ఇంకా ఇంజినీరింగ్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, అలాగే బీఫార్మసీ, ఇంకా ఇంటర్మీడియేట్ దాంతోపాటు బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి మంతన్ అనే ఒక డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నాకు కూడా ఐడియా లేదు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనకి ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఆర్గానిక్ గాని, అనలిటికల్ గాని స్పెషలైజేషన్‌లో మీరు కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉంటే మాస్టర్స్ ఆ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ ఇంకా ఎలక్ట్రీషియన్ అనే స్పెషలైజేషన్‌లో మీరు పాస్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమాలో కూడా మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ అనే స్ట్రీమ్స్‌లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్‌కి. ఇక్కడ వచ్చేసి మనకి పాస్ అవుట్ ఇయర్స్ ఏ ఇయర్స్ అడుగుతున్నారో చూసుకుంటే 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉండి 18-26 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటే 26 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే పీఎఫ్, ఈఎస్ఐ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ దాంతోపాటు అకామిడేషన్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఎవరైతే బ్యాచిలర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. కంపెనీ మనకి ఫుడ్ ఇంకా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే ఇంటర్వ్యూ లొకేషన్ హెట్రో కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే సనత్ నగర్‌లో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్‌లోనే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు సనత్ నగర్‌లో. సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు కావాలంటే హెట్రో హెట్రో కార్పొరేట్ ఆఫీస్ సనత్ నగర్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 5థ్ ఏప్రిల్ రోజు సండే రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 9 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ మాత్రం హైదరాబాద్‌లో ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్‌లో కండక్ట్ చేస్తున్నారు. కానీ జాబ్ లొకేషన్స్ మాత్రం హైదరాబాద్ లొకేషన్‌లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఏపీఐ యూనిట్స్ ఏ యూనిట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ఆ యూనిట్‌కి పంపించి మనకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మరో నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో అనే కంపెనీలోనే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ లొకేషన్స్ ఇస్తున్నారు. కానీ ఇంటర్వ్యూస్ మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే ఇక్కడ చూడండి ఎంపీసీ గాని, బైపీసీ గాని లేదా ఎంఎల్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని గాని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి ఇక్కడ పాస్ పర్సెంటేజ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్సీలో 60% అబోవ్ పాస్ అవుట్ అయ్యారో అలాగే ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి 55 కంటే అబోవ్ పాస్ అవుట్ మీకు పాస్ మార్క్ వచ్చి ఉండాలి. ఇది కూడా చూసుకోండి. పాస్ మార్క్స్ వచ్చేసి ఇంటర్మీడియేట్ వాళ్ళకి 55 10+లో వచ్చేసి 60%తో మీరు పాస్ అవుట్ అయి ఉంటే మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. 25 అలాగే 26 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయి ఉండి అలాగే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 20 ఇయర్స్ కంటే తక్కువ మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది.
ఇది కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి టెక్నికల్ ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్‌లో ఇస్తున్నారు. కానీ ఇంటర్వ్యూస్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ సాలరీ విషయానికొస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 12,500 గ్రాస్ సాలరీ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కట్టింగ్స్ పోగా ఒక 12,000 గాని, 11,500 గాని మనకి సాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, నెట్ సాలరీ. ఓకే. అలాగే ఫ్రీ అకామిడేషన్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మనకి 2 ఇయర్స్ వరకి. ఫుడ్ ఇంకా బెడ్ అన్నీ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి బ్యాచిలర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎవరైతే ఇంటర్మీడియేట్ అవ్వగానే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు జాబ్ చేస్తూనే డిగ్రీ కూడా కంప్లీట్ చేసే అవకాశం కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి కూడా బీఎస్సీ ఎవరైతే ఇంటర్మీడియేట్ తర్వాత బీఎస్సీ కంప్లీట్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఇక్కడ మనకి కంపెనీ సైడ్ నుంచి టీఐఎస్ఎస్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటుంది, టాటా వాళ్ళది. ఆ యూనివర్సిటీలో మీరు డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 2 ఏప్రిల్ రోజు వచ్చేసి మనకి శ్రీనివాస జూనియర్ కాలేజ్ అండ్ విజయనగరం ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. విజయనగరంలో 2 ఏప్రిల్ రోజు కండక్ట్ చేసినారు. అలాగే 3 ఏప్రిల్ రోజు వచ్చేసి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ రణస్థలం అనే ఈ సిటీలో కూడా మనకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 3 ఏప్రిల్ రోజు. అలాగే 4 ఏప్రిల్ రోజు వచ్చేసి స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ రాజం అనే ఈ లొకేషన్‌లో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 6 ఏప్రిల్ రోజు వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్ పార్వతీపురం అనే ఈ లొకేషన్‌లో కూడా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏ ఏరియా అయితే దగ్గర అవుతుందో విజయనగరం, రణస్థలం, అలాగే రాజం, ఇంకా పార్వతీపురం ఈ 4 సిటీస్‌లో మీరు ఏ సిటీకి అయితే దగ్గర ఉంటారో ఆ సిటీస్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8121043322. ఇంకో నంబర్ వచ్చేసి 6303204295 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళవి. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గాని, ఎంపీసీ గాని పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఇంటర్వ్యూ కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని కాదు. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయట్లేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 10th క్లాస్‌లో 60% ఉండాలి. అలాగే ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి 55% ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఏజ్ వచ్చేసి 20 కంటే బిలో ఉంటే సరిపోతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్‌లో అడగండి. అప్పుడు నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దశమి అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ప్రొడక్షన్, ఇంకా క్యూసీ, అలాగే పీపీసీఐ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ప్రొడక్షన్, క్యూసీ, అలాగే పీపీసీఐ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికొచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. అలాగే ప్రొడక్షన్‌లో సీనియర్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. పీపీఐసీ అనే డిపార్ట్మెంట్‌లో కూడా బీఎస్సీ క్వాలిఫికేషన్ మీదనే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే బీఎస్సీ పాస్ అవుట్ అయ్యి ఈ పీపీఐసీ అనే డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వెలిమినేడు విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదే లొకేషన్‌లో మనకి జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నంబర్ ఉందో ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మేము ఈ మెయిల్ ఐడీకి మా అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసాము, కాస్త చూసి మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పి చెప్తే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ ఏమి ఫిక్స్ లేదు కాబట్టి వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. నంబర్ వచ్చేసి 8106821112 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. హెచ్ఆర్ మెయిల్ ఐడీ వచ్చేసి hr@dasemilab.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడీకి కూడా మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్న విషయము. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. బీఎస్సీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. ప్రొడక్షన్‌లో గాని, క్యూసీలో గాని, పీపీఐసీ అనే డిపార్ట్మెంట్‌లో గాని మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నల్గొండ డిస్ట్రిక్ట్‌లో మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నల్గొండ డిస్ట్రిక్ట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్. ఓకే.
ఇప్పుడు బెంగుళూరు లొకేషన్‌లో ఏదైతే హెట్రో అనే కంపెనీ ఉందో దాంట్లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో ల్యాబ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 5థ్ ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే బెంగుళూరులో ఇక్కడ చూడండి లొకేషన్ హోటల్ సౌత్ ఎండ్ బై టీజీఐ బొమ్మనసంద్ర ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఈ హోటల్‌లో అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకి 5థ్ ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు సండే రోజు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ వెమగల్, కొలార్, బెంగుళూరు అనే ఈ ఏరియాలో మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, ప్యాకింగ్ అలాగే సేఫ్టీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ నీవు అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ అలాగే బీటెక్ ఇంకా ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 0 to 7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది 0 to 7 ఇయర్స్ వరకి. ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 0 to 9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే డిప్లొమా, బీటెక్ ఇంకా ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమా గాని, బీటెక్‌లో గాని, ఎంటెక్‌లో గాని మీరు కెమికల్స్ ఇంకా ఎన్విరాన్మెంటల్ అనే ఏదైతే స్ట్రీమ్ ఉందో ఈ స్ట్రీమ్‌లో మీరు బీటెక్ లేదా ఎంటెక్ లేదా డిప్లొమా ఈ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసుంటే మీకు అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈహెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అని చెప్పి డిపార్ట్మెంట్ నేమ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాన్ని సేఫ్టీ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా అంటారు షార్ట్‌లో. ఆ డిపార్ట్మెంట్‌లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్‌లో మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 5థ్ ఏప్రిల్ రోజు మార్నింగ్ 9:30 నుంచి 4:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ మరోసారి చెప్తాను చూడండి. హోటల్ సౌత్ ఎండ్ బై టీజీఐ బొమ్మసంద్రం 5th క్రాస్ విద్యానగర్ హొసూర్ రోడ్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ లొకేషన్ మాత్రం వేరే దగ్గర ఉంది. వర్కింగ్ లొకేషన్ ఇక్కడ చూడండి. వెమగల్, కొలార్, బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 9100163871 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్‌కి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ ఫోటోస్ ఇంకా ఆధార్, పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. సరిపోతుంది. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ ఏవైతే అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ దాంతో పాటు సీటీసీ ఏదైతే మీకు సాలరీ స్లిప్ ఉంటుందో ఆ సాలరీ స్లిప్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించి ఏదైతే బెంగుళూరు లొకేషన్‌లో రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగడానికి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. అలాగే ఏ లొకేషన్ గురించి అడుగుతున్నారో అది కూడా అడిగారంటే నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇవి ఈ 4 నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరు డౌట్‌లో అడగండి కామెంట్‌లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.